జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్టింగ్ సీట్ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం గులాబీ పార్టీ గ్రౌండ్ వర్క్ను మొదలుపెట్టింది. ఉప ఎన్నికల కోసం పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి గెలుచుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. యూసుఫ్గూడ డివిజన్ కార్యకర్తలతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఏడాది పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బై ఎలక్షన్స్ లో గెలిచి తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాలకు పదును పెడుతోంది. అనుకోకుండా వచ్చిన ఎన్నిక, అందులో మరి మనందరం కూడా తప్పకుండా మరి ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే గోపీనాథ్ గారిని మనం ఎన్నుకున్నామో, ఆయన మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఏదైతే ఉన్నదో, దీనిలో తప్పకుండా మళ్ళొక్కసారి ఆయన చేసిన అభివృద్ధికి, ఆయన చేసిన సేవలకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి గత 10 ఏళ్లలో జరిగిన సేవలు అన్నీ కూడా మనం ప్రజలకు గుర్తు చేస్తూ తప్పకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఈ ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందో లేదో అన్న అనుమానం బీఆర్ఎస్ అధిష్టానంలో ఉందట. గత ఏడాది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె సోదరికి టికెట్ ఇచ్చింది. అయితే సానుభూతి వర్కౌట్ అవుతుందన్న బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. జూబ్లీహిల్స్ విషయంలోనూ అదే పరిస్థితి పునరావృతమైతే ఏంటి పరిస్థితి అన్న టెన్షన్ ఆ పార్టీలో ఉంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనుభవంతో బీఆర్ఎస్ ముందే మేల్కొంది. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఉప ఎన్నిక కోసం పార్టీ పరంగా ఇన్ఛార్జీలను నియమించింది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 6 డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమించారు. ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యతను అప్పగించింది పార్టీ హైకమాండ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 1,20,000 ముస్లిం మైనారిటీ ఓట్లున్నాయి. దీంతో కీలకమైన ఆ వర్గం ఓట్లపై బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముస్లిం నేతలతో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇప్పటికే సమావేశం నిర్వహించారు. షాదీ ముబారక్ సహా కేసీఆర్ హయాంలో ముస్లింలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఇదే సమయంలో మహమూద్ అలీ సహా ముస్లిం నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతుగా ఎంఐఎం పార్టీ బలంగా నిలబడింది. స్నేహపూర్వక పోటీతో పరోక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు మజ్లిస్ కారణమైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ కు మిత్రపక్షంగా మజ్లిస్ ఉంది. దీంతో ఉప ఎన్నిక బీఆర్ఎస్ నేతలకు సవాల్గా మారింది.